గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ లో ర్యాగింగ్ కలకలరేపింది. అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతోన్న విద్యార్థిపై హాస్టల్లోని కొందరు సీనియర్లు ర్యాగింగ్ కు పాల్పడ్డారు. వేధింపులు తాళలేక జూనియర్ విద్యార్థి గత నెల 22న చెయ్యి కోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఇక సస్పెన్షన్ కు గురైన వారిలో ఎయిమ్స్ మెడికల్ కాలేజ్లోని యాంటీ ర్యాగింగ్ కమిటీ చైర్మన్ గా ఉన్న డీన్ కుమారుడు కూడా ఉండడం చర్చనీయాంశమైంది. ఘటనకు డీన్ బాధ్యత వహిస్తూ యాంటీ ర్యాగింగ్ కమిటీ చైర్మన్ పదవి నుండి తప్పుకున్నట్లు సమాచారం. ర్యాగింగ్ ఘటనపై ఎయిమ్స్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు ఫైల్ చేసి విచారణ చేపట్టారు. అటు మరో 2 రోజుల్లో యాంటీ ర్యాగింగ్ కమిటీ తుది నివేదిక వెల్లడి కానుంది. అత్యంత ప్రతిష్టగాంచిన ఎయిమ్స్ కాలేజీలో ర్యాగింగ్ కు పాల్పడడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.